నాకు ఇదొక వార్త మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. శివలింగం మీద ధ్వంసం చేసింది ఎవరో కాదు, హిందువే శివలింగం మీద దాడి చేసిండు. ఇగో ఇది అదే. కొంచెం ఇది మనలో చెప్తే ఆలోచనకు వస్తారు కదా. ఇగో ఇదే శివలింగం ధ్వంసం చేసింది హిందువే. ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో శివలింగం ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పని చేసింది తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆయన ఆలయ సిబ్బందితో అతనికి డ్రైనేజ్ విషయంలో గొడవలయ్యాయి. వారిని ఇబ్బంది పెట్టాలని ఇలా చేశాడు. నిందితుడు క్రిస్టియన్ కాదు, హిందువే. అతని ఒంటిపై టాటూలు కూడా ఉన్నాయి. అతను వాడిన వస్తువులు, స్కూటీ, దుస్తులు సీజ్ చేశాం అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. శివలింగం మీద ధ్వంసం చేసింది క్రిస్టియను అని ఎగిరెగిరి పడ్డారు కదా మొన్న. క్రిస్టియన్స్ అసలు ఎవరి మీద దాడులు చేయరు. ముఖ్యంగా మాట్లాడాలంటే వాళ్ళ మీద దాడులు చేసినా కూడా దేవుడు చూసుకుంటాడు, యేసు ప్రభు చూసుకుంటాడని వెళ్ళిపోతారు. ఎవరి మీద దాడులు చేయరు, ఎవరి మీద అంత అక్కసును ఈర్ష్యను కలిగి ఉండరు క్రిస్టియన్స్. వాళ్ళు అంత సాధువు జంతువుల టైపు. ఎవరిని నిందించారో, అవసరమైతే కొట్టినా కూడా పోయేటప్పుడు దేవుడు నేను దీవించాలని చెప్పిపోతారు. వాళ్ళు శాపనార్థాలు కూడా పెట్టరు వాళ్ళు. కాబట్టి ఇక్కడ శివలింగం మీద దాడి చేసింది క్రిస్టియన్ అని మెల్లగా దీన్ని రాజకీయం చేయాలనే ఆలోచనలో ఉండే ఆంధ్రప్రదేశ్లో. కానీ శివలింగం మీద దాడి చేసింది శీలం శ్రీనివాసరావు. మరి రావు అంటే మరి అక్కడ ఏ కులానికి చెందిన వాళ్ళు జర చూసుకోర్రి. వీళ్ళు దళితులు కూడా అయి ఉండరు. కాబట్టి ఆయనకు ఏదో డ్రైనేజ్ విషయంలో ఆలయ సిబ్బందితోటి విభేదాలు వచ్చినాయట, గొడవలు జరిగినాయట. ఆ గొడవల క్రమంలో ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలనే విషయంలో అది కాస్త శివలింగం మీద కోపం తీర్చుకున్నాడు. శివుడు ఏమన్నాడా నిన్ను? శివలింగం ఏం చేసింది నిన్ను? ఉంటే ఆలయ సిబ్బందిని 4 తిట్లు తిట్టడం వింటివి, 4 కోప్పడడం వింటివి. దేవుని మీద గట్ల చేస్తారా ఎవరన్నా? ఇది పొరపాటు కదా. కాబట్టి ఇక దయచేసి కొత్త సంవత్సరంలోనైనా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మత ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ పినాయిలు వేసుకొని మీ బుర్రలను కడుక్కోరు. జర మీ మెదడును ఒకసారి పినాయిలు వేసి మొత్తం శుభ్రం చేసుకోరు. అన్ని మతాలను విశ్వసించండి, అందరి దేవుళ్ళని విశ్వసించండి. దేవుడు మంచి చేస్తాడన్న ఆలోచనలు ఉంటే అందరి దేవుళ్ళని విశ్వసించండి. ఏదో ఒక దేవుడు సాయం చేస్తాడు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకోకుర్రు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఒక దేవునితో ఒక దేవునికి ఎప్పుడైనా పంచాయతీ వచ్చిందా? ఒక దేవుని మీద ఇక దేవుడు నువ్వు దేవుని కాదని ఏమైనా బయటకు వచ్చి చెప్పిండా? మరి వాళ్ళకే లేని గొడవలు, వాళ్ళకే లేని ఈర్ష్యద్వేషాలు, వాళ్ళకే లేని మత పట్టింపులు మీకెందుకే మాకెందుకే అని పిచ్చి కథలు. కాకపోతే పాగల్గాడు ఉన్నాడు అక్కడ డిప్యూటీ. ఆ పాగల్గాంతో వచ్చింది ఇప్పుడు అంత సమస్య అంతా. ముఖ్యమంత్రి లోపల ఉండొచ్చు, ముఖ్యమంత్రికి అక్కడ, కానీ ఆయన బయటపడాడు. ఈ పాగల్గాడు పాగల్ మాటలన్నీ మాట్లాడతాడు. కాబట్టి ఈ పాగల్గాని ఫాలో అయ్యేటోళ్ళంతా పాపం వాళ్ళు వెర్రోళ్ళు అవుతారు. దయచేసి మత విద్వేషాలకు ఎవరు పోకుర్రు. అందరి దేవుళ్ళని పూజిద్దాం, అందరి దేవుళ్ళని గౌరవిస్తాం. క్రిస్మస్ పండుగ అయితే జరుపుకుందాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు వస్తే అది జరుపుకుందాం, ఇంకో రంజాన్ పండుగ వస్తే అది జరుపుకుందాం, ఎల్లమ్మ పోషమ్మల ఉత్సవాలు వస్తే అక్కడ కూడా కోసుకొని తిందాం. హ్యాపీ, కలిసి ఉంటే మంచిది కదా. కాబట్టి ఇట్లాంటి విద్వేషాలకు పోయి పలానుడు క్రిస్టియను పలాని గుడి మీద పడ్డాడు, గుడిని ధ్వంసం చేసిండు కాబట్టి మనం పలానా చర్చి మీదకి పోయి ధ్వంసం చేద్దాం అని కాకుండా, ఒకవేళ బుద్ధి తక్కువ ఎవడన్నా అట్లాంటి పని చేస్తే ఆ బుద్ధి తక్కువని తీసుకపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పురు. కానీ దాన్ని చిలికి గాలివాన చేసి ఈ గాలివానను మొత్తం ఊరందరి మీద రుద్ది, అన్ని మతాలకు రుద్ది, అన్ని మతాల ప్రజలను డిస్టర్బ్ చేసి రాష్ట్రాన్ని మరో ఉత్తరప్రదేశ్, మరో గుజరాత్ చేయాలని చూస్తే అది మంచిది కాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తుంది.